హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఉమెన్స్ కాలేజ్ గురించి అండ్ అలాగే సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ గురించి చెప్తాను. సో చాలామంది అడుగుతున్నారు ఇంకా నోటిఫికేషన్ రాలేదా అనేసి. నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఎవ్రీ ఇయర్ ఈ పాటికి దోస్త్ కంటే ముందే సోషల్ వెల్ఫేర్లో టీజీ యూజీ సెట్ కండక్ట్ చేసి కౌన్సిలింగ్ ప్రక్రియ దోస్త్ రిజల్ట్స్ వరకు స్టార్ట్ చేసేది. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది. నోటిఫికేషన్ వస్తే డెఫినెట్లీ నేను ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తాను. ఇంకొకటి, సిఓఎస్కి ఎగ్జామినేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. సిఓఎస్కి అయితే ఎగ్జామినేషన్ ఏమీ లేదు ఈసారి. డైరెక్ట్ నెక్స్ట్ అంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు, బట్ ఈసారి అయితే లేదు. అండ్ ఇంకొకటి, ఇంటర్మీడియట్కి సంబంధించిన లిస్ట్ వచ్చిందా లేదా అండ్ 5th 6thలో కూడా లిస్ట్ మళ్ళీ పెడతారని అడుగుతున్నారు. మళ్ళీ లిస్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అండ్ అట్లాగే 5th క్లాస్లో 3rd ఫేజ్ అని అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిందే లాస్ట్, అదే 3rd ఫేజ్ యాక్చువల్లీ, బట్ రౌండ్ 2 అని పెట్టిండ్రు. పేరు చేంజ్, కానీ అదే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని మెన్షన్ చేసిండ్రు కదా, అంతే అనమాట. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు, వచ్చాక కూడా అప్డేట్ చేస్తాను. బట్ మనకి సూన్ రావడానికైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్కి సంబంధించి క్లిక్ హియర్ టు అప్లై కనిపిస్తుంది కదా. ఒకవేళ రిజల్ట్స్ కనుక వస్తే అక్కడే మనకి తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ మహాత్మా జ్యోతిబా పులేకి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. టీఎస్ఆర్జేసీ సెకండ్ ఫేజ్ ఉంటుందా లేదా అని కూడా అడుగుతున్నారు. టీఎస్ఆర్జేసీ సెకండ్ ఫేజ్ డెఫినెట్లీ ఉంటుంది. సో జస్ట్ వెయిట్ చేయండి. టీఎస్ఆర్జేసీ రిజల్ట్స్ సెకండ్ ఫేజ్ గురించి కూడా మళ్ళీ ఒక 15-20 డేస్లలో మళ్ళీ ఉండొచ్చు.